హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీ పిల్లలకి మోషన్ ఫ్రీ కాకుండా ఉంటే ఇలా చేసి పెట్టండి. కొంచెం రైస్ తీసుకోండి, అందులో ఎర్రపప్పు కానీ పెసరపప్పు కానీ తీసుకొని బాగా వాష్ చేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మీరు ఏ కప్తో అయితే తీసుకున్నారో ఆ కప్తో 3 కప్స్ వాటర్ పోయండి. ఎందుకంటే మెత్తగా ఉడకాలి కాబట్టి. ఏవైనా 2 కానీ 3 రకాల ఆకుకూరలు తీసుకోండి. మెయిన్ థింగ్ వచ్చేసి ఖచ్చితంగా లేడీస్ ఫింగర్ ఉండాలి. అండ్ ఒక టమాటో, క్యారెట్ తీసుకోవచ్చు. అండ్ కరివేపాకు కూడా డైజెషన్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది, కంపల్సరీ తీసుకోండి. అండ్ పచ్చిమిర్చి మీ పిల్లలు స్పైసీ తింటే వేయండి, లేదంటే లేదు. అండ్ కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా పెట్టారు అంటే మెత్తగా ఉడుకుతుంది. కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చిన దాకా ఉంచండి. అది చూసారా ఎంత మెత్తగా ఉడికిందో, జిగురు జిగురుగా అయింది. ఇలా ఉండడం వల్ల పిల్లలకి మోషన్ ఫ్రీ అవుతుంది. అండ్ ఆకుకూరలో, లేడీస్ ఫింగర్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. చూడండి మెత్తగా ఎలా ఉడికిందో. ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసాము, కొంచెం ప్రెస్ చేసామంటే మెత్తగా ఉంటుంది. పిల్లలు కూడా నోట్లో వేసుకుంటే మంచిగా నోరు ఊరిపోతుంది, తింటారు, బాగా తింటారు పిల్లలు కూడా. అండ్ 9 మంత్స్ బేబీస్ నుంచి 1.5 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్ వరకు కూడా తినొచ్చు. 9 మంత్స్ పిల్లలు ఇంత గట్టిగా ఉంటే తినలేరు కాబట్టి కొంచెం రైస్ని మిక్సీ పట్టేస్తే అది కొంచెం లూజ్గా అవుతుంది. సో అది వాళ్ళకి కొంచెం నెయ్యి వేసి కానీ నూనె వేసి కానీ పెట్టచ్చు. అండ్ వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలకి కూడా మోషన్ ఫ్రీ అవుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చూడండి అలా ప్రెస్ చేయగానే ఎంత మెత్తగా అయిపోయిందో. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మా పాప కూడా మోషన్ ఫ్రీ కాకుండా నా ఫ్రెండ్ చెప్పింది ఇలా చేసి పెడితే మోషన్ ఫ్రీ అవుతుందని నేను చేసి పెట్టాను. అండ్ రెగ్యులర్గా డే బై డే అయినా ఒకసారి నేను చేసి పెడుతుంటాను. తను చాలా ఇష్టంగా తింటుంది.